అందరికీ అరుణాచలేశ్వరాయ నమః. మొన్ననే మన తిరుపతి యాత్ర 2 రోజులు పూర్తయిందండి. దాని తర్వాత మనం అరుణాచలం రావడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, తమిళనాడులో తిరుత్తణిలో ఈ అరుణాచలం ఉంది. చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయం. గత 4-5 ఏళ్ళుగా యూట్యూబ్ ప్రభావం వల్ల మరింత ప్రభావం పొంది ఆ గుడికి ఎంతోమంది పర్యాటకులు, భక్తులు చాలామంది వస్తున్నారు. మీకు తెలియంది కాదు. అందున మన ఇరు తెలుగు రాష్ట్రాల్లో భక్తులు అనన్యం చాలామంది వస్తున్నారు, అనేకంగా వస్తున్నారు. కాకపోతే నేను ఎంతో కొంత ఊహించుకొని వచ్చిన అరుణాచలం యొక్క ఆలయానికి చాలా పురాతన ఆలయం. ఇందులో ఏ మటుకు సందేహం అయితే లేనేలేదు. కాకపోతే ఇక్కడ నిర్వహణ చాలా దారుణంగా ఉందండి. నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. నేను మీకు కొన్ని షార్ట్ వీడియోస్, ఫొటోస్ కూడా ఇంత ముందుకు ఇంకా ఫ్యూచర్లో పెడతాను. ఎంత ఘోరం అంటేనండి, మనుషులు ఎటు వస్తున్నారో తెలియట్లేదు, మనుషులు ఎటు పోతున్నారో తెలియట్లేదండి. ఒక కటటాలు అంటే ఎలా చెప్పను, మీరు ఒక సినిమా థియేటర్లోకి వెళ్తే ఏదైతే గ్రిల్స్ ఉంటుందో ఆ గ్రిల్స్లో భక్తులను తోసేశారు. అందులో భక్తులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పసి బాలింతరాలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. వాళ్ళకంటూ సెపరేట్ లైన్ ఏమీ లేదు. సర్వం గోవింద సర్వం జగన్నాథంలాగా ఒకే కిలో తోసేశారు. దీనికి తోడు మన కనుచూపు మేరలో ఒక్క సెక్యూరిటీ కానీ, ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కానీ కానరాడండి. మేము తెల్లవారు 5 గంటలకు వెళ్తే దర్శనమే రావడానికి మాకు ఇంచుమించుగా 4 నుంచి 5 గంటలు పట్టిందండి. ఓకే, ఇక్కడ రెండు దర్శనాలు అంటే, ఒకటి 50 రూపాయల దర్శనం, రెండోది ఫ్రీ దర్శనం. అంటే ఆలయానికి అంత ఆదాయం రాకపోయినా కనీసం భక్తులు మనోభావాలకి గవర్నమెంట్ కానీ, పాలకులు కానీ, ఆలయ సంఘకర్తలు కానీ ఎంతో కొంత వాల్యూ ఇచ్చి, మర్యాద ఇచ్చి తగినన్ని ఆలోచనలు, తగినన్ని యొక్క సదుపాయాలు కలిగించాలండి. అవేం కల్పించకపోగా జనాలను తోసేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఒక ప్రాపర్ పేషెంట్స్కి ఎవరు వెళ్ళట్లేదు. జనాలు తండోపుతండాలుగా వస్తున్నారు. కానీ వాళ్ళని ఎవరు ఒక అలర్ట్నెస్ చేసే ఒక విధానం ఎక్కడ లేదండి. నా కళ్ళ ముందే ఒక నార్త్ ఇండియన్ 11 ఏళ్ల పాప స్పృహ పడిపోతే నేను ఎమర్జెన్సీని